హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏం లేదండి, కొందరు కొత్తగా ఛానల్ పెట్టాలంటే పెట్టుకోండి, పర్వాలేదు. దానికి మనం పైసలు కట్టిన అవసరం లేదండి. కొందరు అడుగుతున్నారు, నన్ను తెలిసిన వాళ్ళు కొందరు అడుగుతున్నారు, అక్క మరి నువ్వు యూట్యూబ్ పెట్టినావు కదా, ఏమైనా పైసలు కట్టాలా అది ఇదని అడుగుతున్నారండి. కానీ కట్టని అవసరం లేదురా, ఏ పైసలు ఏం కట్టేది ఉండదండి. అందుకే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రం నేను ఇచ్చేసే కొన్ని సూచనలు అనమాట. ఏం లేదండి, మనం ఏదైనా పైసలు ఊరికే రావు కదండి. మనము ఛానల్ పెట్టిన కాంచెలు కూడా మనము వాళ్ళకు అంటే మన ఇష్టపడే వాళ్ళు మాత్రమే మన వీడియోస్ చూస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ స్టార్టింగ్ పెట్టినప్పుడు నేనైతే మా ఇద్దరు అన్నలకైతే చెప్పినండి, వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసిండు. మా కోడలు ఒకటి, దానికి ఒకటి చెప్పిన, ముగ్గురు కలిసి సబ్స్క్రైబ్ చేసిందండి నాకైతే. ఇక వాళ్ళకైతే స్టార్ట్ అయినాయి అనమాట. కానీ ఇప్పటి వరకు అయితే నేనైతే ఇట్లా అంటే నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురికి మాత్రమే చెప్పిందండి. నాకు చెప్పడం కూడా నాకు మరి నచ్చదు, ఎందుకంటే ఇప్పుడే కొత్తగా పెట్టినట్టు నాది ఇంకా డెవలప్ కాలేదు కదా నేను. అలా అనేసి నేను మామూలుగానే అయ్యో నా ఛానల్ ఉన్న సంగతి కూడా చాలా వరకు తెలియదండి. ఏంటంటే యూట్యూబ్లో చెప్తున్న తప్పించి నేనైతే మా వాళ్ళందరికీ ఇట్లా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని అయితే ఎవరు చెప్పట్లేదండి. ఓన్లీ నేను యూట్యూబ్ ఇప్పుడు మాట్లాడుతున్నా కదా, మాట్లాడేటప్పుడు మాత్రమే చెప్తున్నా, మీకే చెప్తున్నా, నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనేసి. కానీ నా అంతటి నేను, మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి, కానీ నేను ఎవరు చెప్పలేదు. ఒక 5-6 తప్పించి ఇంకెక్కువ మందికి అయితే చెప్పుకోలేదండి. ఎందుకంటే నచ్చితే వాళ్ళు మనస్ఫూర్తిగా మన వీడియో చూడంగానే నచ్చితేనే వాళ్ళు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలా. నాదైతే ఒపీనియన్ అంతే ఉంటుంది. అట్లా అనేసి నేనైతే స్టార్ట్ చేసిందండి. కానీ నాకు సంవత్సరం వరకు 500 అంటే నాకు అది చాలా గొప్ప విషయమే. అసలు నాకు ఏం తెలియదు, కానీ ఇంతమంది 500 మంది కూడా నేను నచ్చి నా వీడియోస్ చూస్తే అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే కొందరి చూసిన ఒకప్పుడు అనుకునేదాన్ని, నేను స్టార్టింగ్ చేసేటప్పుడు ఇట్లా సబ్స్క్రైబర్లు చూస్తుంటే కదా, ఒకరికైతే 50 ఉండే, నా ఏమో 4-5 ఉండే సబ్స్క్రైబర్లు. ఏమో ఏందే తల్లి మనకి ఎప్పుడైతే అనుకునేదాన్ని నేను. ఇక ఒక 10 గల వీడియోస్ అయినాక నేను డబల్ బెడ్రూమ్ గురించి తీసిన, అందులో డబల్ బెడ్రూమ్ అప్పటికే కొత్త, నేను అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. సబ్స్క్రైబర్లు పెరిగిండు నాకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రం 500 సబ్స్క్రైబర్ అంటే నాకు అది చాలా గ్రేట్. కానీ ఎప్పటికైనా మనం నిరాశ పడొద్దండి, ఎందుకంటే ఒక్కొక్కరైతే 10 సంవత్సరాలు పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ కొత్తగా ఛానల్స్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారండి, తెలిసింది నాకు అలాగా. అందుకనేసి మన దేంట్లో కూడా నిరాశ పడొద్దండి. ఎందుకంటే మన ఓపిక, మన సహనం ఎంత ఉంటే అంత అనమాట. అంటే నేను కొన్ని సీనియర్లు చూసిన అనమాట, నేను యూట్యూబ్లో చూసినాక వాళ్ళు ఎంతో ఓపికతోటి చేస్తే వాళ్ళైతే 7-8 సంవత్సరాలకి అయితే క్లిక్ అయ్యిండ్రు అనమాట. తెలుసా ఫ్రెండ్స్, నేను అవన్నీ చూసిన. అంటే నేను అంతకుముందు చూడకపోతే, నేను ఛానల్ పెట్టిన తర్వాతకి కొందరు ఉంటారు కదా మంచిగా మనకు చెప్పేవాళ్ళు, యూట్యూబ్లో చెప్పేవాళ్ళు ఉంటారండి. అందులో నేను హిట్ అయినాక వాళ్ళ పేరు చెప్తాను, నేను ఇప్పుడే చెప్పానండి అది ఎవరు ఏంటి అనేసి, సస్పెన్స్. నేను ఒకవేళ ఓకే అయితే ఖచ్చితంగా వాళ్ళ పేర్లు చెప్తా, వాళ్ళని ఇంప్రెషన్గా తీసుకున్నా నేను. ఓకేనా ఫ్రెండ్స్. కానీ కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళు పెట్టుకోండి, కానీ మనం ఎప్పటికైనా నిరాశ పడద్దు. చాలామంది అట్లా కొన్ని సంవత్సరాలు 5-6 సంవత్సరాల తర్వాత క్లిక్ అయ్యే వాళ్ళు, మన వీడియో ఎప్పుడు క్లిక్ అయ్యేది తెలియదండి మనకైతే. అట్లా ఒక్క వీడియో క్లిక్ అయిందంటే కథ మనం మంచిగా ఉంటుందన్నమాట. అందుకనేసి దేనికి నిరాశ పడకుండా కొత్తగా వీడియో స్టార్ట్ చేసే వాళ్ళు చేసుకోండి. మనం పైసలు కట్టిన అవసరం లేదు. ఏంటంటే మనం ఇప్పుడు పెట్టుకునేది ఎంజాయ్ కోసం పెట్టుకోవాలి. అయ్యో పైసలు వస్తాయి కదా వీటి మీదనే మనం ఆధారపడడం అలాంటివి అస్సలు పెట్టుకోకండి. కొందరు తెలియక అయ్యో పైసలు వస్తాయంట కదా, 1,00,000 రూపాయలు వస్తాయంట, నన్ను ఇప్పటికి అడుగుతారు, నీకు వచ్చే ఉంటే కానీ చెప్పట్లేమని అంటారు. కానీ నాకైతే ఇప్పటి వరకు అయితే రూపాయి రాలేదండి, రావు కూడా ఇప్పుడు. వాటికి కొన్ని రూల్స్ అనేది ఉంటుంది. అందులో మనకి ఫస్ట్ వచ్చి 500 సబ్స్క్రైబర్లు కావాలి, మళ్ళా 3 గంటలు 3,000 వాచ్ టైం పడాలి ఫస్ట్. సెకండ్ వచ్చి మళ్ళా 1000 మంది సబ్స్క్రైబర్లు కావాలి, 4,000 గంటలు
వాచ్ టైం పడాలి, ఇట్లా ఎన్నో రూల్స్ ఉంటాయి. అవన్నీ మనం అధిగమించాలంటే ఎంతో టైం పట్టిద్ది మనకి. అందరు చెప్తారే 3 నెలలు అయిపోతుంది అంటే కొందరు క్లిక్ అవుతారు. ఎట్లా అంటే అదృష్టం, ఎవరి అదృష్టం ఒకరి అదృష్టం ఒకరికి రాదు కదా. ఒకరి అదృష్టం ఉంటే 3 నెలలకు 2 నెలలకు అట్లా కూడా అవుతారు. కొందరికి 7-8 సంవత్సరంలో కానే కాదు. అది మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది, మన మాటలు బట్టి ఉంటుంది. నాకైతే ఇప్పటి వరకైతే ఫస్ట్లో నాకు మాట్లాడడానికి కూడా చాలా భయం వేసేది. అసలు ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అవన్నీ కూడా నాకు తెలియదు. మా పాపనే నాకు ధైర్యం చెప్తూ, లేదు మమ్మీ ఏం కాదు, మనము మాట్లాడమే కదా, కొన్ని రోజులు నేను వస్తా మమ్మీ నీతో మాట్లాడితే నీకు ధైర్యంగా ఉంటుంది అనేసి మా పాప కొన్ని రోజులు వచ్చింది. ఇట్లా కాసేపు మా కొన్ని వీడియోలో మా పాప మాట్లాడింది నాతో పాటుగా, మళ్ళీ వదిలేసింది. నీకు ఇంకెప్పుడు అలవాటు అవుతుంది, అన్నీ తెలుసుకోవాలా మమ్మీ, నీ అంతా నువ్వు వీడియో తీసుకోవాలా పెట్టుకోవాలా అనేసి మా పాప నాకు అన్ని చెప్తుంటది. ఒక్కోసారి కోపం వచ్చి చెయ్యదు కూడా, ఎందుకంటే నాకు రావాలని పట్టుదలతో రావాలి, నువ్వే వీడియో తీసుకోవాలి, రేపటి రోజున నేను ఊడిపోతే నీకు ప్రాబ్లం అయింది కదా మమ్మీ, నువ్వు చేసుకోవాలని అన్ని చెప్తా ఉంటుంది. నేనేమో ఇంట్రెస్ట్ పెట్టా, అంటే ఇంట్రెస్ట్ అంటే నేను పొద్దున పోతే నైట్ 9:30-10 అవుతుంది. అప్పటికి ఈమెకు వీడియో పెట్టేసరికి 10-10:30 అవుతుంది. ఇక ఆమె అప్పటికి అలసిపోతుంది. నేను ఎప్పుడు నేర్చుకునేది, ఎప్పుడు నేను ఇంటికాడ ఉన్నా కూడా ఇక పనులతోటే సరిపోతుంది, నాకు పని ముట్టదు. అట్లా అనేసి నాకు ఇబ్బంది అయిపోతుంది. కానీ అనేది అంటనే ఉంటుంది, మళ్ళీ నువ్వే నేర్చుకోవాలి అది ఇది అనేసి. మా వారు నేర్చుకుంటాడు కానీ మాది చెప్పదు. ఎందుకు మమ్మీ నేనే చేస్తలే, నేనే పెడతలే అని మళ్ళీ ఇట్లా మాట్లాడుతుంది. ఎన్ని విధంగా మాట్లాడుతుంది. కానీ నేర్చుకున్నాను, ఖచ్చితంగా నేర్చుకుంటా. మధ్య మధ్యలో చూస్తుంటాయి కదా, కొంచెం అర్థమైంది. ఇంకా నేను పట్టుదలతో నేర్చుకుంటే నాకు వచ్చేస్తుంది. కానీ నేనే ఇంట్రెస్ట్ పెట్టట్లేదు, ఎందుకంటే క్లిక్ అయినాక నేను పెట్టుకుందామని ట్రై చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి. గంట సింబల్ నొక్కేది ఎందుకు చెప్పాలంటే నాకు ఇది వరకు రాకపోతుండే, ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళకి గంట సింబల్ అనేసి చెప్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారని చెప్తున్నానండి. అంటే కొత్తగా నాలాగా ఉంటారు కదా, చాలా వరకు నాలాగా కూడా ఉంటారు, వాళ్ళ గురించి నేను చెప్తున్నానండి గంట సింబల్ కూడా నొక్కాలనేసి. కానీ బయట మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అది ఇది ఎవరికి చెప్పనండి, నాకు ఇష్టమైన వాళ్ళకి మాత్రమే చెప్తా తప్పించి మిగతా వాళ్ళతో. కొందరికి ఏంటంటే సబ్స్క్రైబర్లు బాగా పెరగాలని చెప్పేసి కొందరు ఏం చేస్తారంటే వాళ్ళని అంటే దాంట్లో కూడా ఉంటాయంట అండి, వేయించుకుంటారట. నాకు కూడా తెలిసింది నాకు. కానీ అట్లా మాత్రం చెయ్యకండి. మన ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయాలి తప్పించి మళ్ళీ వేరే వాళ్ళ నుంచి అట్లా చేయడం కూడా రాంగ్ అండి. అది అసలు కాదంట కూడా. అందుకని చెప్తాను. మళ్ళీ పక్కన వీడియోలు అంటే మనం సీరియళ్ళలో వచ్చేటి అవి కూడా పెట్టొద్దంట. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ మనము మాట్లాడేటప్పుడు కూడా సైడ్ నుంచి మనకు పాటలు కానీ అవి కూడా రాకుండా చూసుకోవాలి మనం. అవి ఎన్నో ఉంటాయండి, అందుకని అంటున్నా. కావాలంటే చెయ్యండి, అలవాటు అయిపోతుంది మీకు కూడా. మధ్య మధ్యలో ఇప్పుడు అంటే చెప్పేవాళ్ళు కూడా ఉంటారు యూట్యూబ్లో, మనకి ఎట్లా చేయాలి, మనకు సబ్స్క్రైబర్లు ఎలా పెరుగుతారు, టైమింగ్స్ ఎట్లా వస్తాయి అవి కూడా చెప్తా ఉంటారు. కొందరికి సబ్స్క్రైబర్లు బాగానే అవుతారండి, కానీ వాచ్ టైం పడదు. నేను చూశాను అట్లా కొందరికి పెట్టినప్పుడు నేను చూస్తుంటా కదా, కొన్ని చూస్తాను. కొందరికి సబ్స్క్రైబర్లు అవుతారు, 400 కాదు 500 మంది కూడా అవుతారు, కానీ వాచ్ టైం పడదు. వాచ్ టైం ఎంత పడుతుంది? కొంచెమే పడుతుంది. కానీ నాకు పర్వాలేదండి, నాదైతే అందరు చాలా చాలా మంచిగా చూస్తున్నారు నా వీడియోస్. చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే కొత్తగా పెట్టుకునే వాళ్ళకి చెప్తున్నానండి, చెయ్యండి, ఏమవుతుంది, ఏ పైసలు. కాకపోతే ఏంటంటే అవి ఎట్లా పెట్టాలి, ఎలా చెయ్యాలి అవి తెలుసుకున్నారంటే మీరు కూడా పెట్టుకోవచ్చు అండి. ఛానల్ ఉంటే మంచిదే కదా. మనం డబ్బుల కోసం కాకపోయినా కూడా మన మెమోరీస్ కోసం కూడా. నేనైతే డబ్బుల కోసం చూస్తలేదండి, ఎప్పుడెప్పుడు ఫొటోస్ ఉన్నాయి అవి కూడా పెట్టిన, అవి చాలా సంతోషం అవుతుంది నాకైతే. నా చిన్నప్పుడు ఫోటో నుంచి పెట్టిన, ఇంకా నా చిన్నప్పుడు ఫోటో కూడా ఒకటి ఉన్నది మిస్ అయింది, అది కూడా దొరికితే పెడతా. అట్లాంటి మెమోరీస్ ఉంటాయి కదా మనం మర్చిపోలేని, అవి పెట్టుకుంటే కూడా మనకి అదొక సంతోషం అంతే. డబ్బుల గురించి అయితే చూసుకోవద్దు. మళ్ళీ అయ్యో డబ్బులు వస్తాయి కదా, లక్షలు వస్తాయి అంట, వాళ్ళకి వస్తాయి అంట, వీళ్ళకి వస్తాయి, అది మన అదృష్టాన్ని బట్టి ఉంటుందండి. అవి మన పనులేదో మనం చూసుకుంటూ టైంపాస్గా చేసుకోవాల్సింది తప్పించి అయ్యో యూట్యూబే లక్షలు ఇస్తుంది అనేసి వీటి మీద మాత్రం పడకండి. ఓకేనా ఫ్రెండ్స్? అది నా సలహా అయితే ఇదే.
కాకపోతే నన్ను అడుగుతున్నారు డబ్బులు వస్తున్నాయి, చాలా వరకు దాచి పెడుతున్నా అనుకుంటున్నారు నేను. కానీ అయితే నాకైతే ఇప్పట్లో రావండి. ఇంకా నాకు 2 సంవత్సరాలు పడుతుందో తెలియదు, 3 సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఎప్పుడు ఇచ్చినా నాకు పర్వాలేదండి, ఆ దేవుడి దయ. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఏదో అక్కడ నాకు 500 సబ్స్క్రైబ్ వచ్చి నాకు వాచ్ టైం కూడా ఇంకొక 400 టైమింగ్స్ పడితే నాది ఇంకొకటి కూడా అయిపోతుందండి. ఒకటి స్టార్టింగ్లో వచ్చిన అయిపోతుంది అనమాట. అంటే మనకి 2 ఇస్తారనమాట, అందులో స్టార్టింగ్ అయిపోతుంది. సెకండ్ స్టెప్ వచ్చి ఫస్ట్ టైం 500 300 గంటల వాచ్ టైం పడాలి. సెకండ్ స్టెప్ వచ్చి 1000 మంది సబ్స్క్రైబర్లు కావాలి, 4000 మంది వాచ్ టైం కావాలి. నాదైతే ఫస్ట్ స్టెప్ అయిపోయిందండి. ఇక నాది టైమింగ్స్ ఉంది, ఇంకా 400 టైమింగ్స్ పడితే 3000 అయిపోతుందండి. నాకు ఈ వారంలోనే అయిపోవాలి నాకు, అందుకనే నేను పెడుతున్నా. అంటే నాకు తెలియదండి ఇదివరకు నాకు ఇదివరకు తెలియక పెట్టడం కూడా మనకు తొందరగా క్లిక్ కావాలంటే నేను రోజు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి అట్లా పెడుతుంటే కూడా తొందరగా క్లిక్ అవుతామండి. ఓకేనా, చాలా చెప్పారు. నేను ఇప్పుడు పెడుతున్నా, నేను ఇదివరకు పెట్టలేదు నేను. ఓకేనా ఫ్రెండ్స్, బోరు కొట్టిందా? ఓ పాప బోరు కొట్టింది, అందరికీ చాలా అంటుంది. చాలా సరే అండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ నొక్కండి, షేర్ చేయండి. బాయ్.